ఏసియా మినిస్ట్రీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు. మరి ఈ ఉదయకాలము నాకు ఈ సమయాన్ని దేవుడు అనుగ్రహించినందుకు వెళ్ళలేని స్తోత్రాలు. మరి శ్రమల దినాల్లో మనకందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఒకసారి దేవుని మన కొరకు దేవుడు ఆయన పడినటువంటి శ్రమలు, మరి మనలను ఆ పాపలోకంలో నుండి ఆయన చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించిన దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ మరి ఈ దినము 3వ మాటను మనము ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మరి ఈ దినము ఆ శిలువ పైన ఆయన మాట్లాడిన యేసయ్య మాట్లాడినటువంటి 3వ మాట ఏదనగా మనం చూస్తే శిలువ పైన ఆయన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము రాయబడి ఉంటుంది. అదేదనగా యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియలో నుండి ఆ శిష్యుడు ఆమెను ఇంట చేర్చుకొనెను. మరి వెంటనే దేవుని యొక్క ఆజ్ఞకు వారు లోబడినట్లు మనం చూస్తున్నాం. మరి ఈ 3వ మాట యోహాను సువార్తలోనే మాత్రమే రాయబడి ఉంది. ఎందుకంటే యోహాను మరి తను దగ్గరగా ఉండి మరి దేవుడు ఆయన పడుతున్నటువంటి శ్రమలు, మరి ఆయన జన్మ దగ్గర నుండి కూడా ఆయన సువార్త మరి ప్రచారం చేయబడే సమయంలో నుండి కూడా ఆయన మరి తండ్రితోనే యేసయ్యతోనే ఉన్నాడు కనుక మరి ఈయన అన్ని కూడా గమనించినాడు. మరి మిగతా 3 సువార్తలలో ఈ యొక్క వృత్తాంతం రాయబడి లేదు, కానీ మరి యోహాను సాక్షార్థంగా శిలువ దగ్గర ఉండి విన్న మాటలు మరి జ్ఞాపకార్థంగా తన సువార్తలో రాయబడిన సంగతులు అని చెప్పుకోవచ్చు. యోహాను సువార్త 1:11 చూస్తే, ఆయన మన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. మరి నిజంగా దేవుడు నరావతారిగా మరి తన స్వకీయుల కొరకు వచ్చాడు, కానీ తన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అలాగే 14-14 వచనం చూస్తే, ఆయన వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా అనగా మరి యోహాను 1వ అధ్యాయము 1వ వచనంలో మనందరికీ తెలుసు, ఆయన మరి నిజ దేవుడని, ఆయన తండ్రి దగ్గర ఉన్నాడని, ఆయన వాక్యము మరి శరీరధారి మరి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, మన మధ్యకు వచ్చాడని చెప్పి మరి 14వ వచనంలో మనం చూస్తున్నాం. మరి యోహాను యేసు పరిపూర్ణ మానవుడుగా మన మధ్య మనకు తెలియచేస్తున్నాడు. ఆయన సంపూర్ణ మానవుడుగా మన మధ్యలో వచ్చి ఉంటున్నాడు అని. ఈజ్ టోటలీ హ్యూమన్ మరి అండ్ డివైన్ కూడా. ఆయన యొక్క మరి నేచర్ ఆ విధంగా డివైన్ నేచర్గా ఉన్నది అని తెలియజేస్తున్నాడు. 3వ మాట మనము గమనించినట్లయితే మరి దేవుని యొక్క కనికరం, ఆయన కంపాషన్ మరియు మరి స్పిరిచువల్ రిలేషన్షిప్ను గురించి పలికిన మాట, మరి ఆత్మీయమైనటువంటి రిలేషన్షిప్ మరి సంబంధం గురించి ఆయన ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మరి యేసు తన తల్లి బాధ్యతను అప్పగించటకు మరి యూదుల చట్ట ప్రకారము తల్లిదండ్రుల బాధ్యత మరి శ్రేష్ఠ కుమారునిపై ఉంటుంది అని రాయబడి ఉంది. కాబట్టి అలాగే మోషే ధర్మశాస్త్రంలో కూడా తండ్రిని తల్లిని సన్మానించము. మరి 10 ఆజ్ఞల్లో మనకు దేవుడు ఇచ్చినటువంటి, మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మరి తల్లిని తండ్రిని సన్మానించము అని చెప్పి రాయబడింది. ఇది 5వ ఆజ్ఞ మనం చూస్తున్నాం. మరి యేసు ధర్మశాస్త్రంను నెరవేర్చటకు
పంపబడిన కానీ కొట్టివేయటకు రాలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే వచ్చాడు కానీ దానిని మరి కొట్టివేయటకు రాలేదని మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంటుంది. ఈ ఆజ్ఞను నెరవేర్చకు యేసు శిలువలో ఒకవైపు మరి ఆయన మరణ వేదనను అనుభవిస్తూ మరి ఒకవైపు ఒక పాప భారం మోయిస్తూ శిలువపై నుండి తన తల్లి హృదయం ఎంతో వేదనతో దుఃఖంతో తన దీన స్థితిని గమనించినట్లు మనము చూస్తున్నాం. మరి యేసు తన శరీర గాయములను మరి ప్రవహించు రక్తము కన్నా తన తల్లి యొక్క హృదయ గాయములు మరి అంతర్లీనమైన ప్రవహిస్తున్నటువంటి రక్తాన్ని గురించి మరి ఆయన కనిపించాడు కానీ మరి తన గాయములుగా ఆయన మరి భావించలేదండి. మరి లూకా సువార్త 25:35లో చూస్తే మరి మరియా మరి తన అక్కడ సిమియోను ఒక ప్రవక్త ఆయన ఆత్మవశుడై పలికినటువంటి మాట మనం గమనిస్తే ఆయన ఏమంటున్నాడంటే మరియా నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అని చెప్పి మరియకి చెప్పి ఉంటున్నాడు. అప్పుడు మరియకు అది అర్థం కాలేదు, ఏంటి ఎందుకు ఇలాగా చెప్తున్నాడు అని ఆమె యేసు ప్రభు పుట్టినప్పుడు మరి ఆ యొక్క దూత మరి వచ్చి ఆమెకు మరి చక్కని వర్తమానం చెప్పినప్పుడు మరి ఆమె ఎంత గొప్పవాడు, మరి సర్వోన్నతుని కుమారుడు, మరి ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చినని ఎన్ని వాగ్దానాలు చెప్పింది. మరి ఆయన యాకోబు వంశస్థులకు యుగయుగములు ఏలును అని చెప్పింది. మరి ఆయన రాజ్యం అంతమే లేదని ఆమెతో చెప్పింది. ఇవన్నీ ఆమె తలపోసుకుంటూ ఉందన్నమాట. ఎంత ఆనందపడుతూ ఉంది. తన యొక్క మరి హృదయవాంఛన ఎందుకు దేవుడు ఇలాగూ తన కుమారుని ఈ యొక్క సిలువకు అప్పగించినాడు అనేది అప్పుడు ఆమె సిలువ మరణం చూసి ఆమె ఎంతగానో తలపోస్తున్నట్లు తన యొక్క ఖడ్గము మరి హృదయంలో దూసుకొని పోయిందని మనం అక్కడ గమనిస్తాం. మరి ఈ విధంగా యేసు తన శరీర గాయములను నుండి మరి ప్రవహించే రక్తం కన్నా తన తల్లి హృదయంలో ఉన్నట్టు గాయములను ఆయన గమనించాడని మనకు అర్థమవుతుంది. యేసు తన శ్రమలుగా ఆయన భావించలేదు కానీ ఎదుటి వారి శ్రమలు మరి తన శ్రమలుగా భావించాడు. తన తల్లి యొక్క శ్రమలను మరి తల్లి మాత్రమే కాదు కానీ ఆయన మనందరి కొరకు ఆయన శిలువ పై మరి శ్రమలు నొంది మరి మన కొరకు శ్రమ పడినాడు. మరి తన శ్రమలుగా భావించలేదంట. శిలువ మీద నుండి మరి యేసు తల్లిని తాను ప్రేమించిన శిష్యులను ఇద్దరు దగ్గర నిల్చుంట చూచి మరి ఈ విధంగా అన్నాడంట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆ తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. తన ప్రియమైన శిష్యుడు యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగించినాడు. మరి ఆ గడియలోనే తన తల్లి తన ఇద్దరిని కూడా తన ఇంట చేర్చుకున్నట్లు మనం వాక్యంలో చూస్తాం. మరి మీ ఇద్దరు యేసు మాటను అంగీకరించినట్లు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా యేసు తన తల్లిని మరి దీన స్థితిని నిరాధార పరిస్థితిని గమనించాడు. అందులో మరి ఆయన ప్రేమించినటువంటి శిష్యులు కూడా దగ్గర ఉండట చూసి ఆమెను అప్పగించినాడు. తన తల్లి యొక్క బాధ్యత, తన తల్లి ఎంత దుఃఖపడుతుందో, ఎంత దీన స్థితిలో ఉందో అది ఆయన ఆ శిలువ మీద నుండి మరి ఆమెను గమనించాడు. ఆమె శిలువ యొక్క చెంత శిలువ దగ్గర చేరి కూర్చొని ఆమె బాధపడుతున్నట్లు చూస్తున్నాం. మరి యేసు శిలువ మీద వేలాడుతూ మరి మన అందరికీ ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. మనకు జన్మనిచ్చినటువంటి మరి
ఆ తల్లిని, మరి జన్మనిచ్చిన తల్లిని శ్రమపడి చిన్ననాటి నుండి మరి పెంచిన తల్లిదండ్రులను మరి ప్రేమించాలని ఆయన మనకందరికి గుర్తు చేస్తున్నాడు. మనందరికి తెలుసు మన తల్లి ఎంతగా ఆమె నవమాసములు మోసి మన కొరకు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా మరి కాపాడుతూ తండ్రి ప్రతి క్షణము కూడా మరి ఆ బిడ్డలను కాపాడుతూ ఆమె పెంచుకుంటుంది. కాబట్టి మనం అలాంటి వారిని, మరి అలాంటి తల్లులను మనము నిరాకరించకుండా మనం ప్రేమించాలి అని చెప్పి మరి యేసు సిలువ మీద వేలాడుతూ మరి మనకు ఆయన శ్రమలు పడుతూ మనకి ఇలాంటి యొక్క పాఠాలను ఆయన నేర్పిస్తున్నాడు. మరి యేసు తన సిలువ మీద వేలాడుతూ తన తల్లిని మరి ఆయన గమనించినట్లు మనం చూస్తాం. మరి కాబట్టి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని మరి ఎన్నటికి కూడా మర్చిపోకూడదు అని దేవుని వాక్యంలో యేసయ్య మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. మరి ప్రేమతో వారిని ఆదరించుట మన విధి. మన సమస్యలు, మన బాధలు, మన కష్టాలు అడ్డు రాకూడదు. వారిని ప్రేమించాలంటే మన యొక్క బాధలు, మన సమస్యలు వారికి అడ్డు రాకుండా మరి వారిని ప్రేమించాలి, మరి వారిని ఆదరించాలి. ప్రియమైనటువంటి ప్రభు బిడ్డలారా, మరి తల్లిదండ్రులను ప్రేమించబద్దులమైంటున్నాం. మనం అందరం కూడా తప్పకుండా మరి ఏ సమయము ఏ పరిస్థితి అయినా తల్లిదండ్రులను ప్రేమించడము, తల్లిని ప్రేమించడం మన యొక్క విధి అంటుంది. ప్రేమించక నిర్లక్ష్యం చేసినట్లయితే మరి దేవుని ఆజ్ఞకు మనం అతిక్రమించే వారం అవుతామని అర్థం చేసుకోవాలి. మరి అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనము పోగొట్టుకుంటాం. మరి ఈ యొక్క సిలువ చెంతన మరి ఒక నూతన సంబంధం ఏర్పడిందని మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మరి నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనడి అని. ఎందుకంటే ఇక్కడ యోహాను మరి మరియమ్మ మరి యేసు తల్లి వారిద్దరూ మరి బయలాజికల్ ఫాదర్ సన్ అండ్ మదర్ కారు కానీ ఒక స్పిరిచువల్ ఫ్యామిలీగా మరి దేవుడు ఈ యొక్క రిలేషన్షిప్ ఆయన సిలువ క్రింద మనకు అందరి కొరకు ఏర్పరుస్తున్నట్లు మనం గమనించాలి. ఎందుకంటే మరి దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చుటకు మరి ఆయన శ్రమ నొందినప్పటికీ, సిలువ పైన వ్రేలాడుతున్నప్పటికీ ఆ యొక్క స్పిరిచువల్ ఫ్యామిలీ రిలేషన్షిప్ను మనకు అందరికీ అందిస్తున్నాడు. మరి యేసు ఎందుకు ఈ కొత్త రిలేషన్షిప్ను తల్లి కుమారుల సాదృశ్యం చూపించటంలో మరి ఆయనకున్న ఉద్దేశం మనం గమనించినట్లయితే, మొదటిగా యేసు తనను విమోచించుటకు మరణము వలన వీరిద్దరు అనగా యేసు తల్లియు మరి యేసు ప్రేమించినటువంటి శిష్యుడును యోహాను అనాథలుగా పోతామనే బాధ ఉన్నారు వారిద్దరు. ఎందుకంటే యేసు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే యేసు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు యోహాను, అలాగే తన తల్లి, తనకు జన్మనిచ్చినటువంటి తల్లి, తనని పెంచి పెద్ద చేసినటువంటి తల్లి, వారు మరి ఆ సమయానికి యోసేపు ఉన్నాడో లేదో తెలియదు, ఆయన మరణించిపోయి ఉంటాడేమో. కాబట్టి మరి వారిద్దరు కూడా మేము అనాథలమైపోతున్నాము, మరి మమ్మ బాధ్యతలు తీసుకునే యేసు వెళ్ళిపోతున్నాడని వారు ఎంతో దుఃఖంతో ఆ యొక్క సిలువ చెంత ఉండి ప్రార్థిస్తున్నట్లు, దుఃఖపడుతున్నట్లు దీనస్థితిలో ఉంటున్నారు. కాబట్టి మరి ఆ దీనస్థితిని ఆయన చూసినాడు, ఆయన ఎరిగినాడు. మరి యోహాను సువార్త 14:18 చూస్తే, నేను మిమ్మల్ని అనాథలుగా విడువనని చెప్పాను. మరి ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని వీరిద్దరు కూడా ఒకరినొకరు ఆదరణ పొందుకోవడానికి మరి దేవుడి మాట పలికినాడు. ఏమనంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని వారిద్దరిని కూడా జతపరిచినట్లు ఒక స్పిరిచువల్ ఫ్యామిలీని
ఆయన ఏర్పరిచినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. తల్లి కుమారుల మధ్య ఉండేటువంటి బంధం ఏ విధంగా ఉంటుందంటే అది విడిపోనటువంటి బంధం. మనందరికీ తెలుసు, మనం ఎంతగా మన తండ్రులను ప్రేమిస్తామో, మన కుటుంబంలో మన బిడ్డలను ఎంతగా ప్రేమిస్తామో, మరి ఆ యొక్క బంధం తల్లి కుమారుల యొక్క బంధము ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనం గమనించినట్లయితే మనకందరికి కూడా అది అనుభవమే. అది ఎన్నటికీ తెగిపోయినటువంటి సంబంధం. అంతేకాదు, మరి అది ఆ యొక్క తల్లి కుమారుల యొక్క బంధం చిరకాలము నిలిచిపోయే అనుబంధం అని మనం తెలుసుకోవాలి. కావున ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అనగా సంఘము మరి తిరిగి వచ్చే వరకు ప్రేమతో ఐక్యతతో ఉండాలని ఆయన ఉద్దేశం. ఈ యొక్క తల్లి యొక్క సంబంధము, తల్లి కుమారుల యొక్క మధ్య ఉండే సంబంధం ఆయన తిరిగి వచ్చే వరకు కూడా ప్రేమతో ఐక్యతతో ఉండాలని ఆయన ఏర్పరిచినటువంటి ఈ యొక్క సంఘము, ఈ యొక్క ఫ్యామిలీ అని మనము చెప్పుకోవచ్చు. మరి మనము సాధారణంగా ఏమంటామంటే మరి తల్లి సంఘానికి సాదృశ్యం, తల్లిని మనం సంఘానికి సాదృశ్యంగా చూపబడుతుంది. మనము ఏమంటామంటే తల్లి సంఘం అని బోధిస్తూ ఉంటాం. మరి తల్లి ప్రార్థన వలన నేను ఈ విధంగా బాగయ్యాను, కానీ తండ్రి ప్రార్థన అనరు దాదాపుగా. మరి తల్లి ప్రార్థననే అని అంటాడు, తరచుగా మనము చెప్పుకుంటాం. అనగా తల్లికి బిడ్డలకు ఉన్నటువంటి మధ్య ఎంతో బాధ్యత ఎంతో ఉంటుంది అని మనం గ్రహించాలి. మరి శిలువ దగ్గర స్త్రీలు కూడా ఎంతో మంది భారం కలిగి యేసును వెంబడించినట్లు మరి వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 19:25 చూస్తే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లైపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిల్చుండేది. ఇక్కడ చూస్తే గమనించినట్లయితే మరి అందరూ స్త్రీలే ఉన్నారు. యోహాను మాత్రం ఒక్కడు, తన శిష్యుల్లో యోహాను మాత్రమే ఉన్నట్లు మరి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మరి ఈ యొక్క యోహాను మరి మొదటి నుండి ఆయన యొక్క సేవలో, ఆయన వాక్య పరిచర్య చేసినప్పటి నుండి, ఆయన శిష్యుడుగా ఎంచబడినప్పటి నుండి మరి ఆయన దగ్గరనే మరి రోమా ప్రభుత్వానికి భయపడలేదు. మరి ఆయనతో తోడుగా ఉన్నట్టు మనము గమనిస్తున్నాం. మరి అంత మాత్రమే కాదు, మరి తల్లులకు కూడా ఎంత ప్రేమ. తండ్రి మరి తన కుమారుడు ఈ విధంగా శిలువ మరణం పొందుతున్నాడు, శ్రమలు పొందుతున్నాడు అని చెప్పి వారి బాధ్యత కలిగి మరి ఎంతో భారంతో దుఃఖముతో మరి వారు ఆ యొక్క శిలువ దగ్గరికి వెంబడించినట్లు మరి ఆ స్త్రీలను గురించి ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. మరి తన యొక్క కుమారుడు అనే కాదు, కానీ తక్కిన స్త్రీలందరూ కూడా, తక్కిన తల్లులందరూ కూడా మరి మగ్దలేని మరియ ఎవరు, ఆమెకి ఎన్నో మరి ఆమెలో ఉన్నటువంటి ఆ సైతాను శక్తులను అన్నిటినీ బంధించినప్పటి నుండి యేసు పాదాల దగ్గరే, యేసు చెంతనే, యేసుతోనే ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. మరి అంత ఆదరణ ఆమె పొందుకున్నట్లు మనం కాబట్టి తల్లులకు ఉన్నటువంటి ప్రేమ, కుమారులపై ఉన్నటువంటి ప్రేమను మరి వీరందరూ కూడా ఆయన శిలువ పైన వేలాడుతూ ఆయన శ్రమల యందును వీరందరూ కలిసి ఆ శిలువ దగ్గర చెంత చేరినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరి ఆదివారం పెందల కడనే మరి ఆయన మరణించిన తర్వాత ఆయనను సమాధి చేసిన పిదప మరి 3వ దినమున మరి ఆదివారం పెందల కడనే శిష్యుల కంటే ముందుగా మరి ప్రభు సమాధి ఖాళీగా ఉండుట కనుగొన్నారు. ఈ తల్లులందరూ ఎంతో భారంతో, ఎంతో బాధ్యతతో కలిగిన తల్లులుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే మరి శిష్యులు ఎవ్వరు కూడా ఆయన సమాధి దగ్గరికి రాలేదు, ఆయనను చూచుటకు రాలేదు. కానీ తల్లులకు దేవుడు పెట్టినటువంటి బాధ్యత, తల్లులకు దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క అవసరత, మరి ఆ యొక్క
బాధను భరించలేక వారు ఉదయాన్నే మరి ఆ యొక్క సమాధి దగ్గరికి, యేసు సమాధి దగ్గరికి వెళ్ళినట్లు చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి తల్లులారా, మన పైన కూడా ఈ బాధ్యత, ఈ రెస్పాన్సిబిలిటీ మోపబడి ఉంది. మరి 31:26 చూస్తే, మరి ప్రావర్బ్స్ 31:26 చూస్తే, ఆమె నోరు తెరచి కృపగల ఉపదేశములను బోధించును అని రాయబడింది. ఆమె తమ బిడ్డల నడతలను కనిపెట్టును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన బిడ్డల యొక్క బాధ్యతలు, మన బిడ్డల యొక్క నడవడి, ఎప్పుడు వస్తున్నారా, ఎప్పుడు వెళ్తున్నారా, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అని చెప్పి మరి మనం గమనించాల్సిన అవసరత ఎంతో ఉంది. ప్రత్యేకంగా ఈ దినాల్లో మనము మన బిడ్డలను గమనిస్తూ మరి దేవునిలో నడిపించడానికి మనం వారికి నేర్పించాలి. మరి వారి నడతలను మనము కనిపెట్టుకొని ఉండాలి అని చెప్పి మరి సామెతల గ్రంథం 31:26 మరి వ్రాయబడింది. కాబట్టి అలాగా ప్రతి గృహిణి కూడా, ప్రతి తల్లి కూడా మరి తన మంచి ఉపదేశాలను తన బిడ్డలకు బోధించాల్సిన అవసరత ఈ పరిస్థితి దినాల్లో ఎంతగానో ఉంటుంది అని మనం ఎరిగి ఉండాలి. మరి అలాగే మనము ఇర్మియా గ్రంథము 9:20 మనం చూస్తే మరి ఏమంటున్నాడంటే, తల్లులారా మీ కుమార్తెలకు రోదన నేర్పుడి. మరి మనము అనుకుంటాము, మరి నా బిడ్డలు ఇలాగ అయిపోవాలి, డాక్టర్లు అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలి, పెద్ద హోదాలో పెరగాలి అని చెప్పి మనం ఆలోచించుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే, మరి కుమార్తెలకు రోదన నేర్పుడి. ఈ తల్లులారా అంటున్నాడు, తండ్రులారా అని పిలవడం లేదు, కానీ తల్లులారా. తల్లులకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, ప్రభువులో మనల్ని, మన బిడ్డలను మనము నడిపించాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. వారికి మరి కుమార్తెలకు రోదన నేర్పుడి, అంగలార్పు విద్యను నేర్పుడి అని చెప్పి యోవేలు గ్రంథంలో మనము, ఇర్మియా గ్రంథంలో మనము గమనిస్తున్నాం. మరి యోవేలు ప్రవచించినటువంటి రీతిగా మనం చూస్తే, ప్రభు దినము మహాభయంకరము, దానిని తాళగలవాడెవడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే ఎంత ఘోరము, ప్రభు యొక్క ఉగ్రతలు మనం పడిపోకుండా ఉండాలి అంటే మరి ఆయన రాకడ, ప్రభు దినము ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన దినమును మనము తాలుకోవాలి అంటే మరి మనము మన బిడ్డలకు అంగలార్పు ప్రార్థన నేర్పాలి, అంగలార్పు విద్యను నేర్పాలి. అప్పుడే ప్రభువును వారు ఆనుకొని ఉంటారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రావర్బ్స్ 3 చూడ, మరి సొలొమోను రాజు యొక్క తల్లి ఉపదేశం ఎంత చక్కని ఉపదేశం ఇస్తుందంటే, దయను సత్యమును మరవకుము అంటుంది. వాటిని కంఠభూషణముగా ధరించుకోమంటుంది. అది నీకు దీర్ఘాయువును, సుఖజీవమును గడుపు సంవత్సరములు శాంతిని ఇచ్చును అని చెప్పి రాయబడి ఉంటుంది. నిజంగా మన బిడ్డలు సుఖజీవనం కలిగి ఉండాలంటే, మరి దీర్ఘాయువు కలిగి ఉండాలంటే, ప్రభువులో ఆనందించాలంటే, మరి మనము ఆ బిడ్డలు ఏ విధంగా దేవుని వాక్యం నేర్పించాలంటే, మరి ప్రతి తల్లి యొక్క ఉపదేశం ఏ విధంగా ఉంటే, దయ అనేటువంటి మరి సత్యమును మరవము అంటున్నాడు. వాటిని కంఠభూషణంగా ధరించుకోమంటున్నాడు. ఎందుకంటే ఒక నగ మనం వేసుకుంటే కనిపిస్తుంది. కాబట్టి ఆ దయ, మరి ఆ సత్యాన్ని కూడా మనం ఆ విధంగా ధరించుకోవడానికి అనుదినము, అనుక్షణము మనము మన బిడ్డలకు నేర్పించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రియమైనటువంటి తల్లులారా, మీ బిడ్డలనే కాదు, మనకిచ్చినటువంటి బాధ్యతలు, తల్లులు లేనటువంటి బిడ్డలు కూడా ఎంతో మంది ఉన్నారు, అనాథలు ఉన్నారు, తల్లులు లేనటువంటి బిడ్డలు ఉన్నారు. కాబట్టి వారి బాధ్యత కూడా మనము తీసుకోవాలి. మనపై మోపబడి ఉంది, మనము అది మన బాధ్యతగా మనము దాన్ని తీసుకోవాలి. ఇర్మియా గ్రంథం 31:15 మరి ఏమని రాస్తుందంటే, రాహేలు తనకు పిల్లలు లేకపోయినా అంగలాచుతూ ఏడ్చుతూ ఉండెను అని రాయబడింది. అంటే నిజంగా మరి ఆమె ఎంత పిల్లలు లేకపోయినప్పటికీ ఆమె ఎంతో అంగలార్చిందంట. ఆ విధంగా మనం కూడా మన బిడ్డలనే
మన యొక్క కుటుంబంనే కాదు, కానీ తల్లులు లేనటువంటి బిడ్డలు ఎంతో మంది, అనాథలైన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ కూడా మనం ఆదరించాలనే దేవుని వాక్యం మనకు తేటగా నేర్పిస్తుంది. అలాగే పాత నిబంధన కాలంలో చూస్తే దెబోరా, ఆమెకు పిల్లలు లేరు, కానీ ఆమె ఇశ్రాయేలులకు తల్లిగా మరి ఆమెను అనుకున్నారు. ఆమె ఇశ్రాయేలులకు తల్లిగా నిలిచిపోయింది. మరి కాబట్టి ఆ విధంగా మనం కూడా తల్లులమైనటువంటి మనము మరి ఇతర పిల్లల కొరకు, అనాథ పిల్లల కొరకు కూడా మన బాధ్యతను వహించి వారిని కూడా దేవునిలోకి నడిపించాలి. మరి తల్లి లేనటువంటి బాధ్యతను కూడా మనం తీర్చాల్సిన అవసరత ఎంతో ఉంది. యేసు తల్లి మరియా మరి తన కుమారుడిని ఏ విధంగా పెంచిందంటే దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగా ఆమె ఆయనను పెంచిందంట. కాబట్టి మనం కూడా యేసు దయందు మనుషుల దయందు కూడా మన బిడ్డలను పెంచాలి. మరి యేసు ఈ విధంగా రుజువుపరుచుకున్నాడంటే, యేసు 12 సంవత్సరాల్లో మరి ఆయన యెరూషలేము దేవాలయంలో పస్కా పండుగ సమయంలో బోధించటం విని మరి అక్కడ శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా, వారు ఎంతో శాస్త్రులు పరిసయ్యులు ఎంతో విద్యావంతులు, మరి ప్రవీణులు, విద్యా ప్రవీణులు, వారే ఈయన బోధకు, ఈయన 12 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. మరి ఆయన ఆశ్చర్యకు ఎంతగానో మరి ఆశ్చర్యపడినారంట. ఈ చిన్నవాడు ఎవరు అని చెప్పి, మరి ఇంత అద్భుతాలు మాట్లాడుతున్నాడు, ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి వారు ప్రశ్నలు వేసుకుంటున్నాడంట. అంటూ మరి ఏమంటున్నాడంటే, ఇతడు వడ్రంగి వాని కుమారుడు కాడా? మరి ఆయన తండ్రి వడ్రంగి పని చేస్తున్నాడు, అతని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఈ ఘనత తల్లి అయినటువంటి మరియకే చెందుతుంది. ఎందుకంటే వారు మరి మరి తండ్రి విషయం చెప్తున్నారు, కానీ తల్లి విషయం కూడా వారు మరి ప్రస్తావిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఇతని తల్లి పేరు మరియ కాదా అని అనుకుంటున్నారు. మరి ఈ యొక్క ఘనత అంతా కూడా మరి తల్లికి చెందుతుంది. కాబట్టి ప్రియమైన తల్లులారా, యేసు తల్లి మరియును మరి మనం కూడా అనుసరిస్తాం. మన బిడ్డలను ప్రభు మార్గాల్లో నడిపించుకుందాం. ఈ బిడ్డలు మరి రేపటి సంఘము ద బాడీ ఆఫ్ క్రైస్ట్ గా నిలిచిపోతారు. కాబట్టి మనపై బాధ్యత ఎంతగానో ఉంటుంది. మరి అలాగే మరి ఇంకొకటి గమనించినట్లయితే, సిలువ చెంత యేసు తన ప్రియమైనటువంటి శిష్యుడు యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగించినట్లు మనం చూస్తున్నాము. అప్పటికి 12 సంవత్సరాలు తన తల్లిని పోషించినట్లు మరి చరిత్ర చెప్తుంది. మరి తన తల్లి అనగా సంఘం అని కూడా మనము భావించాలి అని తెలుసుకున్నాం. సంఘం అని కూడా ఇంతకు ముందే ప్రస్తావించబడింది. కాబట్టి యోహాను మాత్రమే యేసును మొదటి నుండి శిలువ మరణం వరకు నమ్మకంగా వెంబడించినాడని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆయన మాత్రమే, 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ యోహాను మాత్రమే ఆ యొక్క మరి తండ్రి యేసు క్రీస్తు ద్వారా తోడుగా నుండి మరి అన్ని విషయాలు శిలువ మరణం వరకు కూడా ఆయన ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి మిగతా శిష్యులు అందరూ ఏమైపోయినారు, ఎక్కడ వెళ్ళిపోయినారు? మరి ఆయనను 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించినారే, ఎన్నో అద్భుత కార్యాలు చూసినారు, ఆశ్చర్య కార్యాలు చూసినారు. కానీ మరి వారందరూ ఏమైపోయినారంటే, రోమ ప్రభుత్వానికి భయపడి, రోమన్ సోల్జర్కు భయపడి దూరంగా మరి సిలువకు దూరంగా నిల్చున్నారంట. మరి పేతురు ఏమంటున్నాడంటే, యేసుని నేను ఎరుగను అని చెప్పి 3 సార్లు బొంకినాడు. ఎందుకు? ఈ రోమ ప్రభుత్వానికి భయపడి, ఆయన ఎవరో యేసెవరో నేను తెలియదు నాకు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి యోహాను దేవుని ఆజ్ఞలను, కట్టడలను అనుసరించినటువంటి వ్యక్తి అని మనము చెప్పుకుంటున్నాం. యేసు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు. అందువలన సంఘ పరిచర్య భారమును మరి యోహానుకు అప్పగించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎంతగానో మరి దేవుని యొక్క పరిచర్యలో నిమగ్నుడై మరి దేవునితో ఉండి, మరి దేవుని ఏర్పరిచినటువంటి సంఘము మరి ఆ సంఘ బాధ్యతను, మరి ఆ పరిచర్య భారమును మరి యోహానుకు అప్పగింపబడినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం.
మరి John is the only disciple referred himself as the servant of Christ. దేవుని యొక్క సేవకుడుగా ఆయన మరి పిలువబడినాడు. మరి తక్కిన వారు కూడా మరి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా అన్ని సమయాల్లో కూడా ఆయనకు ఉన్నటువంటి మరి కష్టాలలో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కూడా ఆయన తోడు ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాము. యోహాను మాత్రమే మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మరి ఇక్కడ నిరూపింపబడింది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము యోహాను మరి ఆయన యొక్క మాటకు లోబడి సంఘంలో కూడా మనము మన బాధ్యతను వహించాలి. మరి ఆ విధంగా మూడవది చూస్తే శిలువ చెంతన నూతన సహవాసం పొందుకుంటాం. అంటే బిన్నెట్ ద క్రాస్ న్యూ ఫెలోషిప్ మనకు లభిస్తుంది. ఈ శిలువ చెంత నూతన సహవాసం ఏ విధంగా పొందుకుంటాం? మరి యోహాను ఇద్దరు కూడా మరి వారి యొక్క కలయిక, మరి ఈ ఫెలోషిప్ మనకు మరి యోహానుకు మాత్రమే కాదు, మనమందరం కూడా ప్రభు సహవాసం పొందుకోవడానికి కొన్ని నియమాలు మనకు దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే యోహాను మరియు వారిద్దరు కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అంగీకరించినారు. ఆ విధంగా మనము కూడా ఈ యొక్క సహవాసాన్ని పొందుకోవాలి అంటే మరి కొన్ని కండిషన్స్ మనము నెరవేర్చాలి. మరి మత్తయి సువార్త 12:49 చూస్తే, పరలోకమందున్న నా తండ్రి మరి చిత్తము చొప్పుననే చేయవాడు నా సహోదరుడు. ఎందుకంటే మరి ఈ యొక్క సమయములో యెహోవా దేవుడు యేసు ప్రభు తన పరిచర్య చేస్తూ ఉండగా ఆ యొక్క ప్రజల గుంపులో మధ్యలో ఉన్నప్పుడు తన తల్లి, తన సహోదరులు అందరూ అక్కడికి వచ్చినప్పుడు శిష్యులు ఎంతగానో అన్నారు, చూడండి ప్రభువా, మరి నీ తల్లి తండ్రి ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని కలుగుటకు వాళ్ళు వచ్చినారు అంటే మరి ఆయన రాలేదు. ఎందుకంటే తన తండ్రి యొక్క సేవలో ఆయన ఉన్నాడు, తండ్రి యొక్క పనిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడంటే తన శిష్యులకు, మరి నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే, నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్తున్నాడు. కాబట్టి మరి మనము కూడా ఆయన చిత్త ప్రకారం చేయనప్పుడే మనము కూడా పరమ తండ్రి యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాము. ఆయన కుమారులు, కుమార్తెలుగా మనము తీర్చబడతాము. మరి అంత మాత్రమే కాదు కానీ యోహాను సువార్త 1:12 ఏమంటాడంటే, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. మరి ఇక్కడ మనము ఒక కండిషన్ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏంటంటే మనము ఆయన పిల్లలగుటకు, ఆ కండిషన్ మాత్రమే. మరి ఎప్పుడైతే ఆయనను మనం అంగీకరిస్తామో, అంగీకరించినప్పుడు దేవుని పిల్లలగుటకు అధికారం మనకు అనుగ్రహిస్తాడు. మరి మనము ఈ రక్త మాంసముల వలన పుట్టినటువంటి వారం కాదు, కానీ శరీరేచ్ఛల వలన పుట్టిన వారు కానీ ఆయనను అంగీకరించిన అందువలననే మనం ఆయన పిల్లలగుటకు మరియా యోహానులు దేవుని అంగీకరించినారు. ఈ కారణం వల్ల యేసు తన తల్లి, తన సహోదరులకు దేవుడు అప్పగించలేదు. ఎందుకంటే మన దేవుని యొక్క ఆయన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరి యోసేపు మరియమ్మకు ఎంతో మంది బిడ్డలు జన్మించినట్లు మనం చూస్తాం. మరి సొంత బిడ్డలకు ఆయన అంగీకరించబడలేదు. కానీ మరి ఎందుకంటే ఆయనను యేసును వారు ఇంకా అంగీకరించలేదు. కాబట్టి వారికి అంగీకరించకుండా, వారికి అప్పచెప్పకుండా దేవుడు యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పచెప్పినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి మనకు కూడా మనము దేవుని అంగీకరించకపోతే మనకి ఇలాంటి బాధ్యతలు, మరి ఇలాంటి సహవాసం ఉండదని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని ఉగ్రతకు పాల్పడతాం. కాబట్టి మనము ఆయనను అంగీకరించుటకు బద్ధులమై ఉండాలి. మరి ఈ దేవుని కుటుంబం
చూస్తే మరి మరి మనము ఈ యొక్క దేవుని ఫ్యామిలీ ఆఫ్ గాడ్లో చేరిన ఎలాంటి బాధలైన ఆదరణ పొందుకుంటామంటే మరి కీర్తనలు 33:14 చూస్తే ఆయన తన నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరినీ చూసే దేవుడు అంట, ఆదరించే దేవుడు ఆయన. మరి మన ఎక్కడున్నప్పటికీ ఆయన మనల్ని ఆదరిస్తాడు, మనలను ఆయన చూస్తాడు. మన బాధ్యతలు, మన భారాలు, మన యొక్క బాధలు అవన్నీ కూడా ఆయన అక్కడి నుండి చూసే దేవుడు. అందుకని ఆయనకు సర్వాంతర్యామి అని పేరు కాబట్టి ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు అంటున్నాడు. మరి మన మధ్య మరి వాళ్ళు ఎంతో మంది ఎందరో తల్లులు మరి చెదిరిపోయిన స్థితిలో ఉన్నారేమో, గుండె చెదిరిపోయినటువంటి బాధల్లో ఉన్నారేమో, దుఃఖ బాధల్లో ఉన్నారేమో, మరి శ్రమలో అనుభవిస్తూ ఒంటరిగా మరి ఉన్నారేమో తెలియదు. అలాంటి వారిని కూడా అలాగైతే మరి వాళ్ళ యేసు శిలువ చెంత మనము చేరినట్లయితే ఆ యొక్క ఆదరణ, ఆ శాంతి, సమాధానం పొందుకుంటాం. కాబట్టి దయచేసి మనము కూడా యేసు శిలువ చెంత చేరి అనుదినము, మరి ఆ శ్రమల దినాలే కాదు కానీ అనుదినము ఆయన యొక్క పాద సన్నిధానంలో చేరి మన యొక్క బాధలు, మన సమస్యలన్నీ కూడా, మన స్థితిగతి అంతా దేవునికి ఒప్పచెప్పుకున్నట్లయితే ఆయన మరి ఈ మనము గుండె చెదినటువంటి వారిని కూడా ఆయన బాగు చేసే దేవుడని మనము దయచేసి తెలుసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. దయచేసి కొమల కీర్తనలు 33:14 దయచేసి చదవమని కోరుకుంటున్నాను. కీర్తనలు 33:14 వచ్చాం. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. చూడండి, ఆయన భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తున్నాడంట. ఆ దేవుడు ఎంత మంచి దేవుడు! నిజంగా పైన ఉన్నప్పటికీ, మరి భూలోకంలో ఉన్నప్పటికీ ఆయన మన కొరకు ఎంతగానో మరి మన విషయం కాపాడుతూ మనలను ఆదరిస్తూ ఉన్న దేవుడు అంటున్నాడు. మరి మన దేవుడిని చూసే దేవుడు అని మరి మనము ఎంతగా మన ఆదరణ పొందుకుంటామనేటువంటి నిరీక్షణతో మనం ఉండాలి. మరి చూసిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తాడు. నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. మరి కాబట్టి మరి దేవుడు మరి చూసినట్లయితే, గమనించినట్లయితే, మరి హాగరు యొక్క జీవితం మనం గమనిస్తే ద సేమ్ గాడ్స్ హాగర్ ఇన్ డిస్ట్రెస్ అని, మరి ఇన్ ద విల్డర్నెస్ ఆమె ఎంత డిస్ట్రెస్ లో ఉంది. మరి ఆమె కుమారుడు ఆ నీరు లేక చనిపోతాడనేటువంటి తల్లడిల్లిపోతున్నటువంటి సమయంలో మరి గాడ్ హ్యాస్ సీన్ హర్ అని ఆయన సేమ్ గాడ్ సా ద హ్యాగర్ ఇన్ ద డిస్ట్రెస్ అని వ్రాయబడి ఉంటుంది. అలాగే మరి అదే దేవుడు మరి ద సేమ్ గాడ్ సా హ్యానాస్ డెస్పరేషన్. ఆమె పిల్లలు లేరు, ఆమె ఎంత బాధగా మరి ఆ యొక్క దేవాలయంలో ప్రార్థిస్తున్నప్పుడు ఆమె మొర ఆలకించినట్టు దేవుడు అంటున్నాడు. అలాగే ద సేమ్ గాడ్ సా మేరీ బ్రోకెన్ హార్ట్. ఆమె హృదయము విరిగిపోయిందని, తన హృదయము గుండె చెదిరిపోయినటువంటి స్థితిని ఆయన గమనించాడు. కాబట్టి లూకా 1:42 దయచేసి చదివితే బాగుంటది. లూకా 1:42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భ ఫలమును ఆశీర్వదింపబడును. మరి అట్లాంటిది మరి ఆమె ఎంత దీనస్థితిలో ఉంది. ఆమె గర్భఫలం ఆశీర్వదింపబడింది అని చెప్పి వాక్యం రాయబడింది. కాబట్టి మరి మరియ ఎంత దీనస్థితిలో, ఎందుకంటే తన కొడుకుమారుని పోగొట్టుకుంటుంది. ఆయన శ్రమలు చూసింది.
కాబట్టి ఆమె యొక్క హృదయము మరి చెదిరిపోయినటువంటి స్థితిలో ఉంది. మరి కావున మరి అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు మరి యెహోవా దేవుడు యేసు ప్రభు తన తల్లిని చూసి ఆదరిస్తాడు. మరి ఈ మాట నవీన సంబంధం, ఒక కొత్త బాధ్యత, మరి నూతన సహవాసాన్ని సమకూర్చి ఉపదేశిస్తున్నాడు. ఏమంటే మరి క్రీస్తు యొక్క కుటుంబంలో, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి కుటుంబంలో మనము ఈ సహవాసం పొందుకుంటాం. ఎప్పుడైతే మన యొక్క దీన స్థితిలో ఉంటామో, ఏ గుండె చెదిరిన స్థితిలో ఉంటామో, మరి దేవుడు మనల్ని చూసే దేవుడు, మనకు ఆ సహవాసాన్ని అందజేసే దేవుడు అంటున్నాడు. మరి క్రీస్తు యేసు ప్రభు ఆ యొక్క శిలువ మీద నుండి మన యొక్క ఆయన హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రేమను కనపరిచినట్లు మనం చూస్తాం. He demonstrated the depth of his love and compassion on the cross is an inseparable bonding of love in mother and son's relationship అని చెప్పుకుంటాను. కాబట్టి అందును బట్టి యేసు తన తల్లి తాను ప్రేమించినటువంటి శిష్యుడును దగ్గర నుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పి, తర్వాత శిష్యుని చూసి అమ్మ ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియలోనే ఆ శిష్యుడు ఆమెను చేర్చుకున్నాడంట. కాబట్టి మరి ప్రభు యేసయ్య శిలువ మరణం పొందినప్పటికీ, ఆయన శిలువ మరణ ఛాయలో ఉన్నప్పటికీ, మరి ఆయన తన తల్లిని చూసినట్లు ఇప్పుడు కూడా మరి ఆయన పరలోకంలో మరి ఆయన మరి రిజరక్షన్ అయిన తర్వాత మరి ఆయన మన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు, ఇంకా చేస్తూనే ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సంబంధాన్ని మనము పోగొట్టుకోనకూడదు. ఈ యొక్క కొత్త సంబంధం బాధ్యత దేవుడు మనకు అప్పగించినాడు. ఆయన మన కొరకు వేచి ఉంటున్నాడు, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు వేదనప. కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా, తల్లి లేనటువంటి బిడ్డలు ఉన్నారు, బిడ్డలు లేనటువంటి తల్లులు ఉన్నారు, వారందరినీ కూడా ఆయన ఆదరించే దేవుడు అంటున్నాడు. కాబట్టి యేసు తన తల్లి మరి దీన స్థితిలో ఉన్నప్పుడు మరి తను ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహానుకు అప్పచెప్పినాడు. అమ్మా ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడని వారిద్దరిని జతపరిచి వారి యొక్క రిలేషన్షిప్ను మరి దేవుడు స్థిరపరిచినట్లు మనం చూస్తున్నాం. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వాదించును గాక. ఆమేన్. అక్క హలో